మెదక్ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి వెళ్లే భక్తులు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ సిబ్బంది అర్చకులు లంచావతారులుగా మారారు. దర్శనం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. ఆలయ అధికారులు వాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో మూసివేసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తిరిగి పునఃప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మాకు భక్తుడిని బయటకు వచ్చినాం. నువ్వు ఎక్కువ మాట్లాడు, బంద్ చేయాలి. నువ్వు అడుగుడు బంద్ చేసుకోవాలి. నువ్వు టెండర్లు పెట్టుకుంటే తక్కువ వాడుకో. ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. నువ్వు ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. ఇప్పుడు వాడు టోకన్ తీసుకున్నాం. ఇక్కడ మా ఇష్టంతో 50 అడిగినావు కదా, మా ఇష్టంతో పెట్టినాం. 50 తీసుకోని డిమాండ్ చేసిన ఏడోడు టెండర్ తీసుకోకు. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వు టెండర్ తీసుకున్నాడు ఎందుకు? పబ్లిక్ ఇబ్బంది పెట్టడం మాకు భక్తుడిని బయటకు వచ్చినాం. నువ్వు ఎక్కువ మాట్లాడు, బంద్ చేయాలి. నువ్వు అడుగుడు బంద్ చేసుకోవాలి. నువ్వు టెండర్లు పెట్టుకుంటే తక్కువ వాడుకో. ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. నువ్వు ఓన్కి ఇబ్బంది చేయడానికి వాడతావు. ఇప్పుడు వాడు టోకన్ తీసుకున్నాం. ఇక్కడ మా ఇష్టంతో 50 అడిగినావు కదా, మా ఇష్టంతో పెట్టినాం. 50 తీసుకోని. అయితే ఇదే అదనుగా ఆలయ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం 50 చెల్లించి టోకెన్ తీసుకున్న భక్తులకు సిబ్బంది షాక్ ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించే సమయంలో అదనంగా 200 రూపాయలు ఇవ్వాలని భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. టోకెన్ తీసుకున్నా తమ వద్ద మళ్లీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారని భక్తులు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆలయ సిబ్బంది డబ్బునే పరమావధిగా చేసుకుని భక్తుల్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆలయ సిబ్బంది భక్తుల మధ్య మాటా పెరగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాడు టోకన్ తీసుకున్నాం. ఇక్కడ మా ఇష్టంతో 50 అడిగినావు కదా, మా ఇష్టంతో పెట్టినాం. 50 తీసుకోని డిమాండ్ చేసిన ఏడోడు టెండర్ తీసుకోకు. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వు టెండర్ తీసుకున్నాడు ఎందుకు? పబ్లిక్ ఇబ్బంది పెట్టడం